ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 6వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమండి. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఇటువంటి దిగులుతోనూ ఇటువంటి అంటే ధైర్యం లేక ధైర్యంతో ఉన్నప్పుడు మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, దిగులు పడకని. కాబట్టి ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు నిన్ను ఎడబాడిని సెలవిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి మనం కూడా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏ విషయంలో అయితే మరి దిగులు చెందుతూ ఉంటున్నావో, ఏ విషయంలో అయితే కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు మరి నలిగిపోతూ ఉంటున్నావో దేవుని వాక్యం సెలవిస్తోంది, నిన్ను నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపణికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనైనా ప్రభు. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. తనకి స్తోత్రాలు. ఆ భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. మీ హస్తం తోడుగా ఉంచండి. సరిహద్దులు సైనికులు మంచి వంతులను పండి ప్రభా. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులను పండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతులను పడుతండి. వారి ఉద్యోగాలు తండ్రి మీ హస్తం తోడుగుంచి నడిపించండి, బలపరచండి. యవనస్తులందరిని బట్టి ప్రార్థించమనికి వందనాలు. యవనస్తులందరూ ప్రభా రక్షించుకొని ప్రభా చెడు వ్యాసుల నుంచి దూరపరచండి. నేను ప్రభా చదువుకునే బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి 12వ తారీఖు నుంచి ప్రభా మరి స్కూలు తెరచడం జరుగుతుంది ప్రభా. తండ్రి వారు స్కూల్కి వెళ్తుండగా, తరగతులు వెళ్తుండగా తండ్రి నాయన మీరు నాయన ప్రభా బిడ్డలను బలపరచమని తండ్రి బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మీరు కృప దయచేయండి తండ్రి. అయా తండ్రి యేసునికి వందనాలు. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి మా దేశ పాడి పండినంతను మీరు ఆశను దీవించండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు అని కొందరు తండ్రి ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచం, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భం గర్భిణీ సుఖం నిలవరు దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయమని ప్రభా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.